నమస్తే అండి. నా పేరు కిషోర్ అండి. మా మిసెస్ పేరు సరళ. మా మిసెస్ గారికి డాక్టర్ వసంత మేడం గారు డెలివరీ చేయడం జరిగింది, నార్మల్ డెలివరీ. ఆ డెలివరీ జరిగినప్పుడు బాబు మార్నింగ్ టైంలో జన్మించాడు. అనుకోని పరిస్థితుల్లో బాబుకి ఒక 2 minutes వరకు బ్రీత్ అనేది తీసుకోలేకపోయాడు. చిన్నపిల్లలకి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని డాక్టర్ మహేష్ గారు మమ్మల్ని పిలిచి ఇద్దరికి వివరణ చేయించి బాబుని ఎన్ఐసీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. బాబుకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ని చాలా చక్కగా చేశారు. ఇప్పుడైతే మా బాబు ఈ రోజున డిశ్చార్జ్ చేయడానికి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందుని బట్టి వారికి చాలా నమస్కారాలండి. అలాగే మహేష్ గారు కూడా చాలా మాకు సపోర్టివ్గా ప్రతి విషయం గురించి చక్కగా వివరిస్తూ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా బాబుకి మంచి ట్రీట్మెంట్ జరగడం జరిగిందండి. ఈ రమేష్ హాస్పిటల్ స్టాఫ్కి, ఎన్ఐసి స్టాఫ్కి, నర్సింగ్ స్టాఫ్కి, ముఖ్యంగా మహేష్ గారికి, వసంత మేడం గారికి పేరు పేరున థ్యాంక్స్ అండి. నేను 9th month స్టార్టింగ్లో వచ్చాను. మ్యామ్ మొత్తం అంతా చూసేసి అంతా బాగుందని చెప్పారు. బట్ నాకు 26th ఉమ్మనీరు బ్రేక్ అయిపోయి వచ్చాను. మ్యామ్ వెంటనే తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డే డెలివరీ అయింది. ఆ టైంలో కొంచెం బేబీకి అంబ్లికల్ కార్డ్ అదంతా అరౌండ్ నెక్ పడిపోయింది. అది తెలియలేదన్నమాట. బట్ ఇంకా ఆ టైంలో స్పాంటేనియస్గా వాళ్ళు రిస్క్ చేసైనా సరే వెంటనే బేబీని నార్మల్ డెలివరీ చేసేసి వసంత మేడం అండ్ మహేష్ సార్ వెంటనే ఎన్ఐసీలో బేబీని తీసుకెళ్ళిపోయి మొత్తం చెక్ చేశారు. 1 minute వరకు బ్రీత్ తీసుకోకపోవడం వలన బ్రెయిన్కి అండ్ హార్ట్ అండ్ లంగ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేదు. ఆ మూమెంట్లో చాలా క్రిటికల్ అయిపోయింది బేబీ కండిషన్. అండ్ ఇంకా మాకైతే అది మొత్తం ఏం తెలియలేదు, కానీ సార్ వాళ్ళు మొత్తము రిస్క్ చేసేసి బేబీని అంతా కూడా ట్రీట్మెంట్ అదంతా స్టార్ట్ చేశారు. ఎన్ఐసీయూలోనే ఒక 4-5 days పెట్టారు. సార్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ బ్రెయిన్ గురించి కానీ అండ్ హార్ట్ అండ్ లంగ్స్ గురించి కానీ మొత్తం ట్రీట్మెంట్, ఆ టెస్ట్లు అవన్నీ కూడా చేసేసి 1 by 1 రిస్క్ చేసైనా సరే బేబీని ఇంకా బాగా చూసుకుంటున్నారు. అండ్ ఇంకా మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ అంతా కూడా చెప్తూ ఉన్నారు. పాజిటివ్గా హోప్ తోటే ఉన్నాము, మంచిగా జరుగుతుంది, మీరు అసలు ఎప్పుడు ఆధారపడద్దు అనేసి సార్ చాలా మోటివేట్ చేస్తూ బేబీని చాలా మంచిగా రికవరీ చేశారు. అండ్ ఇంకా ఇప్పటికి మొత్తానికి బేబీని చాలా హెల్తీగా మా చేతిలో పెట్టారు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ డాక్టర్ గారు వసంత మ్యామ్ డెలివరీ చేసినందుకు అండ్ ఇంకా మహేష్ సార్ కూడా చాలా సపోర్ట్ ఇస్తూ మోటివేషన్ చేస్తూ బేబీని రికవర్ చేసి మా చేతుల్లో పెట్టారు. ఇక్కడ ఉన్న నర్సింగ్ స్టాఫ్ మొత్తం కూడా ఎన్ఐసీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు బేబీ ఫీడింగ్ కానీ లేకపోతే 2 hours వచ్చేసి బేబీకి సంబంధించింది మొత్తం కానీ వాళ్ళే చూసుకున్నారు. చాలా బాగా చేశారు. స్టాఫ్కి అండ్ డాక్టర్స్ గారికి, రమేష్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్.